ఫలితాలతో కమలనాథుల కల నెరవేరిందా? 4 రాష్ట్రాలు, ఒక్క యూటీలో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ తెలంగాణ బీజేపీకి బూస్ట్ ఇస్తున్నాయా? చాలా వరకు కాషాయ నేతలు కోరుకున్నట్టుగానే, అంచనా వేసినట్టుగానే ఫలితాలు వచ్చాయా? బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ తనదైన మార్కును చూపించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుని ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నించింది. అందుకే ఆపరేషన్ తెలంగాణ అంటున్నారు ఢిల్లీ పెద్దలు. ఎలాగైనా సరే గెలిచి తీరాలి అంటూ 2028 కోసం యాక్షన్ ప్లాన్ ఇచ్చేందుకు వస్తున్నారు. ఓవైపు బెంగాల్ విజయభేరి, మరోవైపు ప్రధాని మోదీ రాకతో తెలంగాణ కమల దళంలో నూతన ఉత్సాహం రెట్టింపోతోంది. లోటస్ మిషన్ పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముఖర్జీ భవన్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతోంది. ఇంకేం కావాలి, సమయం లేదు మిత్రమా, ఆపరేషన్ షురూ చేయాల్సిందే, 2028లో అధికారంలోకి రావాల్సిందేనంటున్నారు కమలనాథులు. టార్గెట్ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజా తీర్పుతో కాషాయ నేతలు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఎలాగైనా పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. 7,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పక్కా వ్యూహంతో ఆపరేషన్ లోటస్ నడుస్తోంది. అధికారమే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రెండింటికి ఒకే భావ సారూప్యత ఉంది. రెండు ప్రాంతాలు పోరాటాల కేంద్రాలే, ధిక్కార స్వరాల్ని వినిపించిన ప్రాంతాలే. అందుకే బెంగాల్ పరిస్థితులే తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. అక్కడ అధికార తృణమూల్ ఓటమి పాలు కావడంతో ఇక్కడ అధికార కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామంటున్నారు బీజేపీ లీడర్లు. ఇంతకీ పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది? దీదీ కోటను బీజేపీ ఎలా కూల్చింది? గడ్డి పూలను కమలనాథులు ఎలా మట్టి కరిపించారు? తెలంగాణలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు అనేటువంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే మేడం. మోహన్ గారు, వెంకటరెడ్డి గారు, మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఒకరేమో కేరళలో హస్తం, ఇటు బెంగాల్లో కమలం జోరు. సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగాపురం వెంకటరెడ్డి గారు, మీరైతే మనం చాలా డిబేట్స్ లో మాట్లాడుకుంటూ ఈ ఎలక్షన్స్, ఈ పోలింగ్ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ రోజు మాట్లాడుతూ మళ్ళీ ఆ రోజు విక్టరీతోనే కలుద్దాం అని చెప్పారు మీరు. మీ కాన్ఫిడెన్స్ ఇవాళ నిజమైంది. సో ఏంటి, ఇక్కడ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ అయితే అసలు మొత్తం అంతా కాషాయమయం అయిపోయింది. విపరీతంగా సెలబ్రేషన్స్ లో ఉన్నారు, జోరుగా ఉన్నారు. ఈ విక్టరీని మరి కాసేపట్లో మోదీ మరి ఏ రకంగా దీన్ని జనాల్లోకి ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది. అయితే ఓవరాల్గా అందరికీ ఒకటే ఉంది, ఏంటి అని అంటే నెక్స్ట్ బీజేపీ టార్గెట్ వచ్చేసి తెలంగాణ, సౌత్లో పాగా వేయాలి అనేది కేంద్రంగానే మీ అడుగులు పడబోతున్నాయి అనేది ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో ఏంటి తెలంగాణ టార్గెట్, తెలంగాణ వ్యూహం? రోజా మేడం, మీరు అనేది వాస్తవానికి 100% కరెక్టు. గత 2-3 రోజులుగా నేను మాట్లాడుతున్నటువంటిది, వివిధ టీవీలో మాట్లాడుతున్నటువంటి ఒక అభిప్రాయాన్ని, నెక్స్ట్ టార్గెట్ ఆపరేషన్ తెలంగాణ అనేటువంటిది మీరు కూడా ఈరోజు మాట్లాడడం జరిగినటువంటిది. పరిస్థితులు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు ఈ విజయానికి ఏదైతే ఉందో 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి 5 రాష్ట్రాల లోపల బెంగాల్ అనేటువంటిది ఒక గొప్ప విజయం. అది ఖాతాలో మనం వేయాలా, బీజేపీ కార్యకర్తల ఖాతాలో మనం వేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవ్వరు ఊహించలేదు అసలు దీదీని ఓడించగలుగుతారా భారతీయ జనతా పార్టీ అనేటువంటి చర్చ నుంచి 2/3 మెజారిటీకి మేము రావడం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టం. ఇవాళ భారత ఎన్నికల సంగ్రామంలో కానివ్వండి, ప్రజాస్వామ్య ప్రజల తీర్పులో కానివ్వండి, ఇవాళ ఒక మైలురాయి అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భావిస్తున్నటువంటి ఒక సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. ఎందుకంటే పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మీరు అంత సులభంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు రోజా మేడం. ఒకటి, నాన్ కాంగ్రెస్ లో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్లో, పార్టీలో బలమైనటువంటి పార్టీ, మీరు అవునన్నా కాదన్నా, తృణమూల్ కాంగ్రెస్. ఆ నాయకురాలు కూడా చాలా పవర్ఫుల్ లీడర్, దాని సందేహం లేదు. రాజకీయ సిద్ధాంతాల వైరుధ్యాలు మాకు ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ అదే విధంగా
ఇక్కడ తమిళనాడుకి వచ్చేటప్పటికి స్టాలిన్ చాలా పవర్ఫుల్. మరి మన జయలలిత గారు మరణించిన తర్వాత ఆటోమేటిక్ గా చాలా పవర్ఫుల్. ఇంకా ఇప్పట్లో ఏమి చేయలేరు, ఎవరు ఏమి చేయలేరు అనేది మనకు కనపడుతున్నటువంటి అంశం. వాయిస్ ప్లీజ్. మోహన్ గారు దయచేసి కొంచెం మీరు మ్యూట్ లో పెట్టరా, మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేద్దాం. ఒక వైపున దీది, రెండో వైపున మన స్టాలిన్ గారు చాలా పవర్ఫుల్. కాంగ్రెస్ కూటమిలో వీళ్ళు పవర్ఫుల్. సరే దీది గారు కాంగ్రెస్ కూటమిలో ఉన్నారా లేరా అనేటువంటి చర్చకు నేను పోను, కానీ అవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు. చాలా ఇండి గ్రూప్ కి, కాంగ్రెస్ కూటమికి స్టాలిన్ చాలా గొప్ప మద్దతు అనేటువంటిది ఉంది. మీరు చూసినారు మొన్న జరిగిన మహిళా రిజర్వేషన్లలో కానీ, లేకపోతే మరి డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి అంశం లోపల గట్టిగా వ్యతిరేకించి, ఇది సౌత్ ఇండియా ఆల్మోస్ట్ ఆయన మాట్లాడేటువంటిది ఎట్లా ఉంటుందంటే విద్రోహకరంగా, దేశాన్ని విభజించే, దేశంలో ద్వేషపూరితమైనటువంటి భావజాలాన్ని ఇది ఒక దేశం మాది అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడేటువంటి వ్యక్తుల్లో గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్టాలిన్ గారు ఉన్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళ ప్రజలు మోదీ గారి యొక్క చర్య ఏదైతుందో, ప్రయత్నం ఏదైతుందో, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను దించేయాలనేటువంటిది, ఓడించాలనేటువంటి దాని కింద మాకు వీలు కాలేదనుకోండి. తమిళనాడుకు వచ్చేటప్పటికి మా కోరిక నెరవేరింది. మాకు వీలు మీ సపోర్ట్ తోనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తుందేమో తమిళనాడులో. ఏదైనా జరగవచ్చు, ఎనీథింగ్ పాసిబుల్. ఇప్పుడు అక్కడ జరిగిందల్లా మా యుద్ధం అంతా జరిగింది. మోదీ గారు చేసినటువంటి అనేక సందర్భాల లోపల తమిళనాడు విజిట్ చేసినటువంటి విమర్శలు, ప్రజా వ్యతిరేక అవినీతి పాలన, కుటుంబ పాలన కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఓడించాలనేటువంటిది మోదీ గారి యొక్క లక్ష్యాన్ని సరే మేము నెరవేర్చకపోయినా విజయ్ గారు నెరవేర్చినారు. మాకు రావాల్సిన సీట్లు మాకు వచ్చినాయి, ఓట్లు మాకు వచ్చినాయి, అది వేరే సంగతి. కాబట్టి వల్ల కాంగ్రెస్ అయితే బెంగాల్లో మమత లాంటి పవర్ఫుల్ లీడర్ నే మేము ఓడించామని గర్వంగా చెప్తున్నారు కదా. మరి తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ అదే మాట్లాడతాను. ఇప్పుడు మమత పైన ఉన్నటువంటి వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. సో అదే మీకు కలిసి వచ్చినటువంటి అంశం అక్కడ బెంగాల్లో. మరి అదే తెలంగాణలో రిపీట్ అవుతుందా అంటే డౌట్. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నెమ్మదిగా పుంజుకుంటా ఉంది. యాక్టివ్ అయ్యారు కేసీఆర్, జనాల్లోకి వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో అధికార పార్టీ వైఫల్యాలను చెప్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తాము, ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి బీజేపీకి ఇక్కడ స్కోప్ ఉందా? మీ స్ట్రాటజీస్ ఇక్కడ వర్కౌట్ అవుతాయా? మేడం, రోజా గారు 14-15 సంవత్సరాల క్రితము ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేనటువంటి బెంగాల్లో ఇవాళ మేము 200 సీట్లు గెలవడం జరిగింది. మీరు గుర్తుంచుకోండి, మామూలు విషయం కాదు. కమ్యూనిస్ట్ మూల కేంద్రం 100% నిజం వెంకటరెడ్డి గారు. కానీ మీది అక్కడ దశాబ్దాల పోరాటం అక్కడ. మరి ఇక్కడ తెలంగాణలోకి వచ్చి మీరు 2019 తర్వాతే కదా యాక్టివ్ అయింది. మీకు అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా ఓటు ద్వారా కూల్చడానికి అనేక రకాల వాతావరణము, సారవంతమైన నేల, అభిప్రాయాలు సైద్ధాంతికంగా మాకు బాగున్నాయి. చాలా మందికి అర్థం కానటువంటిది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మన తెలంగాణలో వ్యవసాయం చేసినప్పుడు మే లాస్ట్ లో రోహిణి కార్తె వస్తుంది. రోహిణి కార్తెకి వచ్చేటప్పటికి పొలాలన్నీ కూడా ఎండిపోయి చిన్న చిన్న లైన్లు కనపడతాయి, పర్రెలు అంటాం మనం తెలంగాణలో. ఒక్క వర్షం పడితే వేసేటువంటి జొన్న చేను రప్పన లేసొస్తుంది. ఇటువంటి వాతావరణం ఇలా హైదరాబాద్ కేంద్రంగా మతోన్మాద శక్తులు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి టెర్రరిజానికి కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇవాళ మూల కేంద్రం అయింది. రెండవది, ఇక్కడ అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో హిందూ భావజాలం అనేటువంటిది కన్సాలిడేట్ అవుతుంది. అక్కడ జరిగింది అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మేము దున్నడానికి, పంట పండించడానికి, భారతీయ జనతా పార్టీని పవర్లోకి తేవడానికి ఆ వాతావరణం ఉన్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎన్నికలైనవి, రేపు 2-3 రోజుల లోపల నాయకులు వివిధ రాష్ట్రాల లోపల ప్రమాణ స్వీకారాలు, మంత్రివర్గాలు ఏర్పాటైతాయి. 1-2 నాకున్న సమాచారం మేరకు 1-2 వీటికి మోదీ గారు ప్రత్యక్షంగా హాజరవుతారు. అయిన తర్వాత 10వ తేదీన తెలంగాణని ఎందుకు మేము ఎన్నుకున్నాం అనేటువంటిది ఊహాత్మక ఎత్తుగడ. ఇది దీనిలో సందేహమే లేదు. మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఇదేనని అర్థమైతుంది. అంటే ఆ లెవెల్లో వెళ్ళిందనంటే కదా, నేను చెప్పకుండా కూడా మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది కదా. కాబట్టి కేరళలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కేరళలో మేము ప్రత్యామ్నాయం ఓట్ల శాతం పెరుగుతుంది అనేటువంటిది. మిగతా 4 రాష్ట్రాల లోపల కేరళలో అసలు మిమ్మల్ని ఆల్టర్నేట్ గా కూడా చూడలేదు. చూడకుండా ఓటు శాతం అయితే ఉంది కదా. ఎల్డీఎఫ్ ఆల్టర్నేట్ గా మిమ్మల్ని ఎన్నుకోలేదు వాళ్ళు. అసలు ఉండొచ్చు. నేను ఏంటంటే
అక్కడ ఇండి గ్రూపులు వాళ్ళ ఇండి గ్రూప్ ఏదో ఇక్కడైనా కొట్లాడుకుంటారు, ఢిల్లీలో ఏమో పక్క పక్కన కూర్చుంటారు సిపిఎం కాంగ్రెస్ వాళ్ళు. బెంగాల్లో కొట్లాడుకుంటారు, కనీసం మద్దతుని ఇవ్వాలి కదా ఆమె పోటీ చేయకుండా ఢిల్లీకి వచ్చి. కాబట్టి కాంగ్రెస్ కు మిత్రపక్షాల పట్ల ఒక విశ్వసనీయమైనటువంటి అభిప్రాయం లేదు. ఎప్పుడు మోసం చేస్తారో అనేటువంటి పద్ధతిలో పోతారు. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు తెలంగాణ వైపు అన్ని పవనాలు వీస్తాయి అనేటువంటిది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి. మోహన్ గారితో మాట్లాడదాము. మోహన్ గారితో మాట్లాడే ముందు డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్.